వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఆయన ఇప్పుడు ఉత్తరాంధ్రపైనే ప్రత్యేక దృష్టి పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జనసేన పార్టీ అధినేతగా ఎన్నికల్లో గెలవక ముందు, గెలిచాక ఇంకా డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఆయన ఎక్కువగా ఉత్తరాంధ్రలోనే పర్యటనలు చేపట్టారు. అంటే ఎలక్షన్స్కి ముందు అక్కడే తిరిగారు, గెలిచిన తర్వాత కూడా దానిపైనే ఫోకస్ పెడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పర్యటనలతో మాత్రమే కాకుండా సొంత అన్నైన నాగబాబుని కూడా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించారు. అక్కడ పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారు పవన్. ఇక అక్కడ రోడ్లు, తాగునీరు సమస్యల నుంచి లా అండ్ ఆర్డర్ వరకు, శాఖల సమస్యల వరకు ఫోకస్ పెట్టి పరిష్కరిస్తూ దాని ద్వారా స్థానిక ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2019లో సింగిల్గా పోటీ చేసి ఉత్తరాంధ్రలో కూడా రాజకీయంగా తన మార్క్ రాజకీయాన్ని చూపించారు. విశాఖ జిల్లా గాజువాక నుంచి బరిలోకి దిగినప్పటికీ అక్కడ ఓటమి ఎదుర్కొన్నా కూడా మళ్లీ పెద్ద ర్యాలీతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలు, అక్కడి యువత, మహిళ, మధ్యతరగతి వర్గాల ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్కు ఉత్తరాంధ్రలో బలమైన ఆధారంగా ఉన్నాయి. ఇక 2024 ఎన్నికల్లో కూటమి విజయంలో ఉత్తరాంధ్ర కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. అక్కడి స్థానిక సమస్యలను పరిష్కరించడం ద్వారా పార్టీని మరింత పటిష్టం చేయటమే ఆయన మొదటి లక్ష్యంగా ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు. ఇక సీట్ల కోటాను పెంచుకోవటానికి కూడా ఉత్తరాంధ్ర మంచిదే. ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేక కార్యాచరణ పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగంగా మనం చూడొచ్చు. ఇక గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్రలోనే అక్కడ అధిక సీట్లు, ప్రధాన పార్టీ ఫోకస్, సోషల్ వర్గాల ఫాలోయింగ్ అంతా బలంగా ఉండటంతో పవన్ కళ్యాణ్ సీట్ల పరిమాణాన్ని 2029 ఎన్నికలకు మరింత బలోపేతం చేయాలనే ప్లాన్లు ఉన్నారు. ఆయన అన్న నాగబాబు ఇన్ఛార్జిగా నియమించడం, ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం ద్వారా పార్టీకి కట్టుబడి ఉండటం, స్థానిక నేతలతో అక్కడ సమావేశాలు నిర్వహించడం, ఇవన్నీ రాజకీయ మార్పు చూపే దిశలో చేపడతాం. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. అక్కడ అవసరమైన రోడ్లు వేస్తున్నారు. ఇంకేమైనా తాగునీటి సమస్యలుంటే వెంటనే వాటికి నిధులు శాంక్షన్ చేయించి అక్కడికి తాగునీరు ఇవ్వటం ద్వారా ప్రజల్లో ఆయన నమ్మకాన్ని కూడా పెంచుకోగలుగుతున్నారు. అలాగే అటువంటి భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, పరిశ్రమల్లో యాజమాన్యాల నిర్లక్ష్యం వంటి సమస్యలను కూడా తెర మీదకు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంతో మాట్లాడి అవసరం దానిపైన ఒత్తిడి తెప్పించి రాజకీయంగా ఆయన మార్కును చూపించడమే కాదు, రాజకీయ వ్యూహంగా కూడా విశ్లేషకులు అంటున్నారు. విశాఖ నగరాన్ని పవన్ కళ్యాణ్ పవర్ సెంటర్గా మార్చే ప్రయత్నం కూడా తన వ్యూహంలో భాగంగా చూడొచ్చు. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు అక్కడ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, పోర్ట్ అభివృద్ధి వంటి అంశాలు కూడా యువతను ఆకర్షిస్తున్నాయి. ఆయన అభిమాన వర్గాలను కూడా విస్తరించగలరని అంచనా. కూటమిలో టీడీపీ, వైసీపీ, బీజేపీ స్థానిక స్థాయిలో ఉండటంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉత్తరాంధ్రను సెంటర్గా మార్చుకున్నారు. అయితే 2029 మార్చి ఎన్నికలకు బలమైన పార్టీగా ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న భూ కబ్జాలే కానీ, ల్యాండ్ సెటిల్మెంట్లే కానీ, ప్రభుత్వ లోపాలపై కూడా అధికార వర్గాలను ఆయన కార్నర్ చేయటం, గిరిజన పేద వర్గాల సమస్యలపై ఒత్తిడి చూపించడం, వీటన్నిటితో పాటు పోలీస్ వ్యవస్థలను కూడా ప్రభావితం చేయటం వంటి వ్యూహాలు ఆయన ఫోకస్ రాజకీయ వ్యూహానికి దారితీస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఇప్పుడు భక్తి, ప్రజాసేవ, పాలన మరియు రాజకీయ లెక్కల సమన్వయం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర వ్యూహాన్ని బలంగా నిలబెట్టిన అంశాలుగా చెప్పొచ్చు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఈ ఫోకస్ ఎంతవరకు ఫలితాలు ఇవ్వనుందో అనేది. మరి దానికి ఇంకా చాలా టైమే పడుతుంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.